హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఎలా ఆపరేట్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే అడిగారు. సో ఆ వీడియో అయితే చేస్తామనుకుంటున్నాను. ఆ వీడియో చాలా మందికి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫుట్ పెడల్ అనేది ఎలా ఆపరేట్ చేయాలనేది రాదు. కొంచెం రాదంటే భయంగా ఉంటుంది. ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటి, దాని స్పీడ్ ఎట్లాగా కంట్రోల్ చేయాలి అనేది అయితే ఉంటుంది. సో నేనైతే డీటెయిల్గా అయితే మన వీడియోలో చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్స్ చేసేయండి. ఇదేనే కాదు, బ్లౌజ్ విషయమ్స్ కావచ్చు, ఏదైనా కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే కామెంట్ సెక్షన్లో ఏ కామెంట్ అయినా కానీ నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈ ఫుట్ పెడల్ అనేది ఎలా ఆపరేట్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. మీరు నా వీడియో చూసి నేర్చుకున్నట్టయితే మీరు నా వీడియో అయితే యూస్ఫుల్ అయిందంటే మాత్రం నాకు హ్యాపీ కదండి. సో ఫస్ట్లో మనకేంటంటే కొంచెం భయంగా అలా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫుట్ పెడల్ అనేది ఆపరేట్ చేయడానికి. కోర్స్ నేను కూడా అలా భయపడిందానేనండి. కానీ ఇప్పుడు ఏంటంటే అలా అది ఎలక్ట్రిక్ మోటార్ లేనిదే నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేయలేకపోతున్నాను. ఇది వరకు అయితే మామూలుగా మిషన్ అయితే తొక్కి అలా కుట్టేసేవాళ్ళమి. కానీ ఇప్పుడు అంతా మోటార్స్ ఎక్కువైపోయాయి. సో మోటార్ లేనిదే మిషన్ అనేది జరగడం లేదు. సో నిజం చెప్పాలంటే మోటార్ చాలా ఈజీ అండి. అండ్ మనకి కన్వీనియంట్ కూడాను. మనకి వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా మనం తొక్కి కుట్టేదానికన్నా కూడా వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఫుట్ పెడల్. మనకి కాళ్ళ నొప్పులు కావచ్చు, ఇవైతే కొంచెం తగ్గుతాయి. బికాజ్ మనం తొక్కేది ఏమి ఉండదు కాబట్టి కాళ్ళ నొప్పులు అనేది కొంచెం తగ్గుతాయి. మీరు మోటార్ అనేది పెట్టుకున్నప్పుడు పక్కనే బేస్ అనేది ఏదన్నా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫుట్ అని మన కాలు అనేది నొప్పి రాకుండా ఉండడానికి. దానికి ఒక్క నిమిషం అండి. మోటార్ అయితే ఇది కదండి. మనకి కాల్ ఇలా ఉంటుంది. కాల్ అనేది ఇలా పెడతాము కదా, ఇలా వేళ్ళతో సహాయంతో మాత్రమే ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. అలాంటప్పుడు ఈ కాల్ అనేది ఇలా కాకుండా ఇక్కడ ఏదన్నా బేస్ పెట్టుకొని ఇలా అయితే అన్నారంటే మీకు కాలు నొప్పి రాకుండా ఉంటుంది. కొంచెం ఈజీగా కూడా ఉంటుంది మనం ఆపరేట్ చేయడానికి. మీకు అది వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. అంటే కింద ఎలా ఆపరేట్ చేస్తున్నాం, పైన ఎలా స్టిచ్చింగ్ జరుగుతుంది, ఇవన్నీ అయితే వీడియోలో అయితే నేను చూపిస్తాను మీకు డీటెయిల్గా. అలాగే మీకు నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. అండ్ లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా ఏంటంటే మీలా తెలియని ఇంకొంతమందికి ఏంటంటే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, వీడియో స్టార్ట్ చేద్దాము. Wow.
దాటి ఏంది 2 నిమిషాలు దాటింది. ఆపుతాం. చూపించేస్తాం. చూసారు కదండి నేను ఎలా అయితే ఆపరేట్ చేస్తున్నానో మీకు మరింత డీటెయిల్గా చెప్పడానికైతే ఇది చూపిస్తున్నాను. మనం ఎప్పుడైనా మోటార్ ప్రెస్ చేసేటప్పుడు అలా ఫుల్గా కిందకైతే ప్రెస్ చేసేయకూడదండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా అయితే ప్రెస్ చేయకూడదు. అలా ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే కంట్రోల్ అనేది కాదు మనకి. ఇలా ఖాళీ వేళ్ళ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ పైన ప్రెస్ చేయాలి. ఆపరేట్ చేయాలి ఏంటనేది డీటెయిల్గా అయితే చూపించానని అనుకుంటున్నాను. లేదు మాకు ఇంకా కొంచెం డౌట్స్ ఉందని మీకు అనిపిస్తే నాకు కామెంట్ అయితే చేసేయండి. డీటెయిల్గా అయితే ఉందని అయితే నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, ఎలాంటి భయం అయితే అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఎలాంటి భయం అవసరం లేదు, కొంచెం ఈజీగానే చెప్పాలి. కానీ రాని వాళ్ళకి ఏంటంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఓకే, సో ఈజీగా నేర్చేసుకోవచ్చు, ఎలాంటి భయం అయితే అవసరం లేదండి మీకు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం స్లోగానే ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం స్లో ట్రై చేసిన తర్వాత ఫాస్ట్ అనేది ఇంకా అది మీకు అలవాటు అయిపోతుంది. ఇంక నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు అలవాటు అయిపోతుంది. కానీ ఫస్ట్ అనేది ఏంటంటే కొంచెం స్లోగా అయితే ట్రై చేయండి. మీకు ఇంకా అలవాటు కావాలి, మాకు అస్సలు అలవాటు లేదు, అస్సలు మోటార్ అనేది మేము ఇప్పుడు ట్రై చేయలేదు అనిపిస్తే ఎలాంటి క్లాత్ అనేది కాకుండా ఓన్లీ మీరు మామూలుగా మోటార్ అనేది ట్రై చేయండి. ఎలాంటి క్లాత్స్ ఏం కుట్టకుండా మామూలుగా మిషన్ మీద అయితే ఆపరేట్ చేయడం నేర్చుకోండి. మీరు దాని కంట్రోల్ అనేది చేసుకోండి. సో దాని ద్వారా ఏంటంటే మనకి నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా ఉంటాయి దీని ద్వారా. సో నేను చెప్పేదైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.